అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రసప్తమి రోజు ఏ పువ్వులతో సూర్యభగవాన్ని పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, స్నానాలు ఏ విధంగా ఆచరించాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అస్సలు స్కిప్ చేయకండి. పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుందాం. మరి ఆలస్యం దేనికి, వీడియోని స్టార్ట్ చేద్దాం. రసప్తమి ఈ సంవత్సరం 2026 సూర్య ఆరాధనా మహోత్సవం. మాఘశుద్ధ సప్తమి నాడు ప్రత్యక్షమైన దైవానికి స్వాగతం పలుకుదాం. జనవరి 2026 25వ తారీఖు ఆదివారం నాడు విశిష్టమైన మన సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన వారం ఆదివారం నాడు వచ్చిందండి. ఈ సంవత్సరం రసప్తమి సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన ఆదివారం నాడు రావడం విశేషం. తిథి మాఘశుద్ధ సప్తమి. సూర్య జయంతి లోకబాంధవుడి పుట్టినరోజు. సూర్య భగవానుడు జన్మించిన పవిత్రమైన రోజు, అందుకే దీనిని సూర్య జయంతి అని పిలుస్తారు. సప్త జీవరాశికి శక్తిని ప్రసాదించే ప్రత్యక్షమైన దైవం. ఏ దైవమైనా మనకి రూపాలలోని శిలారూపాలలోని వీటిలోనే కనిపిస్తుందండి. మన ప్రత్యక్షంగా దేవుడు కనిపిస్తున్నాడంటే సూర్య భగవానుడే. మన చేసే ప్రతి పనికి కూడా సాక్ష్యం మన సూర్య భగవానుడు. ఉత్తరాయణ ప్రయాణం, ఋతు మార్పు. రసప్తమి రోజున సూర్యుడు తన 7 గుర్రాలను రథాన్ని పూర్తిగా ఉత్తర దిశగా మళ్లిస్తాడని పురాణాల నమ్మకం. ఇది ఎండలు ముదిరే కాలానికి నాంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యాన్ని సూర్యుడి నుండి కోరుకోవాలి. ఈ రోజున చేసే సూర్య ఆరాధన వల్ల చర్మ వ్యాధులు మరియు ఇతర అనారోగ్యాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రత్యేకించి మన పురాణాలు, మన ఆచార సాంప్రదాయాలు కూడా సూర్య నమస్కారాలకి ఎంతో విశిష్టమైన ఆచారాలు ఉన్నాయి. తెల్లవారుజామునే లేచి మన సూర్య నమస్కారాలు చేయటం వల్ల డి విటమిన్ లభిస్తుంది. తద్వారా శరీరం రోజంతా యాక్టివ్గా ఉంటుంది. అరుణోదయ స్నానం ప్రధాన ఘట్టం. సూర్యోదయానికి ముందు అరుణోదయ కాలం అంటే నక్షత్రాలు పోకుండా ఉన్నప్పుడే నిద్రలేచి స్నానం ఆచరించాలి. దీన్నే అరుణోదయ స్నానం అని కూడా అంటారు. ఇది ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన నియమం. స్నానానికి కావలసిన విశేష వస్తువులు: జిల్లెడు ఆకులు, రేగుపండ్లు. వీటిని తల మరియు భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలి. పురుషులు స్త్రీలు కూడా ఏ విధంగా చేయాలన్నది చూద్దామండి. ఆకులను ధరించే విధానం: పురుషులు 7 జిల్లేడు ఆకులు, రేగుపండ్లు. స్త్రీలు 7 జిల్లేడు ఆకులు, రేగుపండ్లు, అక్షతలు, పసుపు. వీటిని తలపై ఉంచుకొని నీళ్లు పోసుకోవాలి. పాప నివారణ మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయటం ఎంతో పుణ్యాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. యథా జన్మకృతం పాపం మయా జన్మసు తన్మే రోగంచ శోకంచ మకారిహంతు సప్తమి. 7 జన్మలుగా నేను చేసిన పాపాలు, రోగాలు, శోకాలు ఈ స్నానంతో తొలగిపోవాలి అనుకుంటూ ఈ మంత్రాన్ని జపించి స్నానం ఆచరించడం ఎంతో ఉత్తమం. రథం ముగ్గుతో స్వాగతం. ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి రంగులతో ముగ్గులు వేయాలి. సూర్యుడి రథాన్ని పోలిన ముగ్గు వేయడం శ్రేష్టం. లేదా గడపకు చిక్కుడు కాయలతో రథం ఆకారంలో అలంకరించవచ్చు. సూర్య పూజా విధానం. స్థలం: తులసి కోట దగ్గర లేదా సూర్యుడు కనిపించే చోట, ఆరుబయట సూర్యుడు కనిపించే చోట కూడా చేయవచ్చు. అలంకరణ: పీటపై ఎర్రటి వస్త్రం పరిచి సూర్యయంత్రం లేదా పటం ఉంచాలి. సూర్య భగవానుడి పటం కూడా ఉంచి చేయొచ్చండి. పూలు: మందారం లేదా గన్నేరు వంటి ఎర్రటి పూలతో అష్టోత్తర పూజ చేయాలి. ఆర్ఘ్యం: రాగి పాత్రలో నీళ్లు, ఎర్రటి పువ్వులు, అక్షతలు, కుంకుమ, గంధం, నువ్వులు, నల్ల నువ్వులు, నీటిని వదులుతూ ఓం సూర్యనారాయణాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అని స్మరించాలి. నైవేద్యం: క్షీరాన్నం, పరమాన్నం కూడానండి. ఆవు పిడకల పొయ్యి మీద మట్టి పాత్రలో పాలు పొంగించాలి. పొంగాలోయ్ పొంగాల్. పాలు పొంగుతున్నప్పుడు పొంగలో పొంగల్ అని స్మరిస్తూ కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి వేసి వండాలి. చిక్కుడు ఆకులలో నివేదన. తయారు చేసిన పరమాన్నాన్ని ఆకులలో ఉంచి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించడం విశేష ఆచారం. సూర్య అనుగ్రహం మీపై ఉండుగాక. అరుణోదయ స్నానం, రథం ముగ్గు, ఆర్ఘ్యం,
చిక్కుడు ఆకుల్లో పరమన్నం ఇవన్నీ సమర్పించి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ గురించి ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.